తెలుగు ఆన్లైన్ టీచింగ్కి స్వాగతం. ఈరోజు మీరు నేర్చుకోబోయే ఛందస్సు ఏంటి అంటే సీసపద్యం. సీసపద్యం యొక్క లక్షణాలు గురించి మీరు తెలుసుకోబోతున్నారు. చక్కగా వినండి, మంచి అవగాహనతో నేర్చుకోండి. సీసపద్యం యొక్క లక్షణాలను మనకు ఇక్కడ ఒక పద్య రూపంలో ఇవ్వడం జరిగింది. అవేంటో ఒకసారి చూద్దాం. ఇంద్రగణములారు నినగణంబులు రెండు పాదమునను వరలుచుండు. ఇది సీసపద్యం యొక్క లక్షణాలను మనకు పద్య రూపంలో ఇక్కడ తెలియజేయడం జరిగింది. ఇంద్రగణములు ఆరు ఇంద్రగణాలు, ఇనగణములు అంటే నినగణములు అంటే సూర్యగణములు రెండు పాదమునకు ఇదే విధంగా వరుసగా వస్తూ ఉంటాయి. అంటే ఇక్కడ ఏంటి మరి 6, 2, 8 వస్తాయి. 8 గణములు ఉంటాయి. లక్షణములు చూస్తే ఈ పద్యమునందు 4 పెద్ద పాదాలు ఉంటాయి. 4 పెద్ద పాదాలు ఉంటాయి. అంటే ఈ సీసపద్యానికి ఉన్నంత పెద్దగా వేరే ఏ పద్యానికి కూడా ఉండదు. అంత పెద్ద పాదమే సీసపద్యం. ఒక్కొక్క పాదాన్ని 4 గణాలుగా 2 సమభాగాలుగా రాస్తారు. అంటే ఇక్కడ మరి పెద్ద పద్యం అనుకున్నాం కదా, ఆ 4 పెద్ద పాదాలను ఇక్కడ ఏంటి ఒక్కొక్క పాదాన్ని 2 భాగాలుగా సమభాగాలుగా రాస్తూ ఉంటాము. అప్పుడు ఎన్ని లైన్లు అవుతుంది? 8 పాదాలుగా కనిపిస్తుంది. 8 చిన్న పాదాలు, 4 అయితేనేమో పెద్ద పాదాలు. ఈ విధంగా ఉంటాయి సీసపద్యం యొక్క లక్షణం. గణాలు చూస్తే 6 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు ఉంటాయి. చిన్న పాదంలో 4 ఇంద్రగణాలు, 1 పాదం, 2 ఇంద్రగణాలు మరియు 2 సూర్యగణాలు 1 పాదం ఉంటాయి. అంటే ఇక్కడ 2 చిన్న పాదాలు అనుకున్నాం కదా, ఒక చిన్న పాదంలో 4 ఇంద్రగణాలు వరుసగా, రెండవ చిన్న పాదంలో 2 ఇంద్రగణాలు మరియు 2 సూర్యగణాలు వరుసగా వస్తాయి. ఇది మొత్తం పెద్ద పాదం తీసుకుంటేనేమో 6 ఉంటాయి. మరి మొత్తం పెద్ద పాదంలో 6 ఇంద్రగణాలు 2 సూర్యగణాలు ఉంటే మొత్తం 8 అవుతాయి. 4, 4 8గా ఉంటుంది. 2 భాగాల్లోనూ 3వ గణంలోని మొదటి అక్షరానికి యతి లేదా ప్రాసయతి ఉంటుంది. 2 భాగాల్లో కూడా అంటే 4 గణాలు 2 భాగాలుగా రాస్తాం కదా. అలా రాసినప్పుడు మొదటి భాగంలోని 3వ గణంలో మొదటి అక్షరం లేదా యతి లేదా ప్రాసయతి అవుతుంది. అలాగే 2వ దాంట్లో కూడా అంతే. ఈ పద్యానికి చివర తేటగీతి లేదా ఆటవిలది పద్యాలలో ఏదో ఒక పద్యం వచ్చి ఉంటుంది అన్నట్టు. తప్పనిసరిగా ఉంటుంది ఈ పద్యానికి. అంటే సీసపద్యం అయిపోయిన తర్వాత చివరలో తేటగీతి పద్యం కానీ ఆటవిలది పద్యం కానీ తప్పకుండా ఉంటుంది. అలా ఇది నియమం, సీసపద్యం యొక్క నియమం. అలా తేటగీతి ఆటవిలది మీరు ఇంతకుముందు నేర్చుకున్నారు కదా. ఇప్పుడు ఇది సీసపద్యం. ప్రాస నియమం లేదు, కానీ పాటించవచ్చు. అలా అంటే ఆల్రెడీ మీరు తేటగీతి ఆటవిలది నేర్చేసుకున్నారు. ఇప్పుడు సీసపద్యం అయిపోతే సీసపద్యం తరువాత తేటగీతి ఆటవిలది రాస్తూ ఉంటాము. ఆ విధంగా ఉంటుంది. ఇవి సీసపద్యం యొక్క లక్షణాలు. ఈ లక్షణాలు తెలిస్తే మీరు ఛందస్సు చక్కగా నేర్చుకుంటారు. ఇక్కడ మరి ఒక పెద్ద పాదంని 2 సమభాగాలుగా రాసి దానిని మనం గురువులకు గుర్తించి ఛందస్సు ఏ విధంగా చేయవచ్చో చూద్దాము. కాకతీయుల కంచుగంట మ్రోగిన నాడు కరకు రాజులకు తత్తరలు పుట్టే అనే ఈ పద్యపాదాన్ని తీసుకుంటే కాకి దీర్ఘం ఉంది కదా, కాబట్టి అది గురువు అవుతుంది. కా అనేది లఘువు అవుతుంది. ఎందుకంటే దానికి ఎలాంటి గురు లక్షణం లేదు. తీ కూడా గురువే, ఎందుకంటే దానికి దీర్ఘం ఉంది కదా. యు లా అనేది గురు లక్షణం లేదు, లఘువులే అవుతాయి. కం సున్నతో కూడిన అక్షరం గురువు. చు అనేది గురు లక్షణం లేదు, లఘువు. గాకి సున్నా ఉంది కాబట్టి గురువు అవుతుంది. టాకి గురు లక్షణం లేదు, మరి ఇది సంయుక్తాక్షరం కంటే ముందుంది కానీ అది ఊది పలకట్లేదు, కావున టా అనేది లఘువే. మ్రో అనేది దీర్ఘం ఉంది కాబట్టి గురువు. గి నా వాటికి గురు లక్షణాలు లేవు, లఘువులు. నా దీర్ఘం ఉంది, గురువు. డు అనేది లఘువే అవుతుంది, గురు లక్షణం లేదు. కరకు 3టికి గురు లక్షణాలు లేవు, లఘువులు. రా దీర్ఘం ఉంది కదా,
గురువు అవుతుంది. జు ల కు కూడా గురు లక్షణాలు లేవు, లఘువులే అవుతాయి. తా అనేది కూడా ఎందుకు మరి తత్త అంటే ద్విత్వాక్షరం కంటే ముందు ఉంది తా అనేది, కావున అది గురువు అయింది. మళ్ళీ తర్వాత వచ్చే తా రా లు అనేవి మాత్రం గురు లక్షణాలు లేవు, లఘువులే అవుతాయి. పు అనేది ద్విత్వాక్షరం కంటే ముందుంది కదా, గురువు అవుతుంది. టే అనేది లఘువు అవుతుంది. ఈ విధంగా గురువు లఘువులను గుర్తించవలసి ఉంటుంది. ఇక్కడ మరి గురువు లఘువులు గుర్తించడానికి వాటికి గణాల పేర్లు రాద్దాం. రగణం, సలం, రగణం మధ్యలో లఘువు వస్తే రేగణం, సగనానికి లఘువు వస్తే సలం. ఇక్కడ నగనానికి గురువు వచ్చింది కావున నగము. ఇక్కడ నగనానికి గురువు వచ్చింది నగము. ఇక్కడ నగణం 3 లఘువులు, గురువు లఘువు హగనం. కా గం, ఇక్కడ యతి, ర రా ప్రాసేయతి. ఈ విధంగా మీరు ఛందస్సుని నేర్చుకోవచ్చు. మీకు ఇది ఉపయోగపడుతుంది అనుకుంటే ఒక లైక్ ఇవ్వండి, ఎందుకంటే మీకు ఇవ్వడంలో మీదేం పోదు కదా. అలా మీకు నచ్చితే ఇది ఖచ్చితంగా మీకు కనీసం ఉపయోగపడుతుంది అనుకుంటే ఒక లైక్ ఇవ్వండి. ఈరోజు మంచి మాటలు వినండి, వాటిని ఆచరిస్తూ ఉంటే మీరు మంచి వ్యక్తిత్వం కలిగి ఉంటారు. అందువలన వాటిని వినండి, ఆచరిస్తూ ఉండండి. సత్యాన్ని త్రికరణ శుద్ధిగా నమ్మితే విజయం తథ్యం. చూడండి, సత్యాన్ని మనం ఎప్పుడైనా త్రికరణ శుద్ధిగా నమ్మినప్పుడు విజయం అనేది తప్పకుండా వచ్చి తీరుతుంది. తథ్యం అంటే వచ్చి తీరుతుంది అని అర్థం. మరి ఆ విజయం అనేది నెమ్మదిగానైనా సరే మనం జయించక తప్పదు. మరి సత్యాన్ని నమ్మినప్పుడు కాస్త ఆలస్యమైనా సరే మనం విజయం అనేది పొందుతాము, తప్పకుండా పొందుతాము అనేది ఇది ఈరోజు మంచి మాట. కావున సత్యాన్ని మనం నమ్మాలి. అలా ఇంకా ఈరోజు మీకోసం ఒక పొడుపు కథలు వినండి, ఆలోచిస్తూ మీ జ్ఞాపక శక్తిని పెంచుకోండి. జవాబు కూడా తెలిస్తే ఆలోచించండి, లేకుంటే చూడండి జవాబు కూడా. నీళ్ళలో వేస్తే మునగదు, నిప్పులో వేస్తే కాలదు, నిన్ను విడిచి దాదాపు ఉండదు, ఏంటో తెలుసా? నీళ్ళలో వేస్తే మునగదు, నిప్పులో వేస్తే కాలదు, నిన్ను విడిచి దాదాపు ఉండదు, ఏంటో తెలుసా? గుర్తొచ్చిందా? నేనే చెప్పేనా? నీడ ఎప్పుడైనా మునగదు, కాలదు, మనని విడిచి ఉండదు.